టు అవర్ ఛానల్. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. గోల్డ్ రేట్ తగ్గింది అని అంటే పబ్లిక్ రష్ ఉంటది. మరి పబ్లిక్ ఏమంటున్నారు గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. సో, ప్రెజెంట్ అయితే జనరల్ బజార్‌కొచ్చా. సో, ఇక్కడ పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడి నుంచే హోల్‌సేల్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. షోరూమ్స్ కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. హాయ్ అండి. నమస్తే. సో, ఏంది బిజీగా ఉండాల్సిన టైంలో ఖాళీగా కనిపిస్తున్నారు? ఇప్పుడు రేట్ ఒకటి మనకు ఫ్లక్చువేట్ అవ్వడం ఒకటి. ఇంటర్నేషనల్ రేట్ వచ్చేసి మనకు $4,180 పర్ హౌన్స్. అది మనకి అక్కడ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అంతకుముందు 5,000 చేంజ్ ట్రేడ్ అయ్యి అంటే 1,90,000 వెళ్ళి మళ్ళీ మనకు 1,50,000 ఆ రేంజ్కి వచ్చింది. ఇంకా తగ్గుద్దేమో అని చెప్పేసి జనాలు అంటే కొనేవాళ్ళు ఆగుతున్నారు. ఇంకొకటి మా వర్కర్స్కి ఇంకోటి మెయిన్ ఇష్యూ ఏమైపోయింది అని అంటే కార్పొరేట్ జ్యువెలర్స్ ఒకటి చాలా పెట్టుబడులు ఒక లక్షల కోట్లలో వచ్చేస్తున్నాయి అన్నమాట. సో, చాలా మంది కొత్త బంగారం కొనకుండా పాత బంగారాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం, దాన్నే కరిగించి ఆర్నమెంట్స్ చేయించుకోవడం ఇవన్నీ కూడా బాగా ఉంది మార్కెట్‌లో అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఉన్నప్పటికీ చాలా ఇప్పుడు అసలు ఉందా? చాలా తగ్గింది. హ్మ్. ఇంతకు ముందుకు పోల్చుకుంటే కంపారిజన్ చేస్తే మాత్రం చాలా తగ్గిందనే చెప్పాలి. అసలు వర్క్ లేకపోవడానికి కారణము ఈ మెయిన్ కార్పొరేట్ వ్యవస్థనే మాకు మెయిన్. వాళ్ళు ఇక్కడ ఇచ్చి మాకు చేయించుకుంటే మాకేం ప్రాబ్లం ఉండదు. అది వాళ్ళు వేరే దగ్గర ఫ్యాక్టరీస్ పెట్టుకొని అంటే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు ఇక్కడికి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి మనకు వర్క్ లేక స్థానికులకు మెయిన్ మోడీ వచ్చి అసలు బంగారం కొనకండి అని చెప్పిన తర్వాత మోడీ ఇంపాక్ట్ కూడా ఒక కారణం అని చెప్పేయచ్చు. అంటే వాస్తవానికి ఒక 10 తులాలు బంగారం కొనేవాళ్ళు ఒక 5 తులాలు కొనేవాళ్ళు అనమాట. అంటే రేట్ పెరిగినప్పటికీ 10 తులాలు కొనేవాళ్ళు 5 తులాలు మోడీ వచ్చి చెప్పేసరికి సర్లే ఇంకొద్దిగా తగ్గుద్దేమో అని చెప్పేసి అదొక ఇష్యూ అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి ఆ ప్రాంతాల్లో మనకు గోల్డ్ మైన్స్ మనకు బయటపడడం అది కూడా ఇంకా రేట్ తగ్గుద్దేమో అని చెప్పేసి వాళ్ళు ఇంకొంచెం సందిగ్ధంలో ఉండడం అది కూడా ఒక ఇష్యూ ఉండొచ్చు అని చెప్పేసి కారణాలు. చాలా ఘోరంగా ఉంది చెప్పుకోవడానికి కూడా సింగ్ అంత మొత్తం ఆల్ ఓవర్ ఇండియా జ్యువెలర్స్ అంతా కూడా వాళ్ళ పెట్టుబడికి రికవరీ లేకుండా ఉందని బాధపడుతున్నారు. అలాగే మా స్వర్ణకార వృత్తిలో ఉన్న వాళ్ళకైతే రోజు గడవడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మన కస్టమర్ కూడా ప్రధానమంత్రి బయట నుంచి గోల్డ్ తీసుకోవద్దన్నాడు, ఇక్కడ కొనొద్దని లేదు. అయితే అదొక వేరే విధంగా వెళ్ళింది ఆ మెసేజ్. దానివల్ల కూడా ఇప్పుడు గోల్డ్ ఎవరు కొనడం లేదు. 1,80,000 ఉంది 1,60,000 50కి వచ్చినా కానీ కొనడం లేదు. మరి ఇలాగే పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు. కాకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు, ఇంకా తగ్గుతుందా అని అంటున్నారు, కానీ మేము కొనాలని అంటలేరు. అదే వచ్చింది ప్రాబ్లం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నట్టు కనబడుతుంది. గోల్డ్ రేటు ఓకే, గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్ అవుతుంది. మునుపటి మాదిరి మార్కెట్ లేదు. ఇప్పుడు ఈ మోడీ నా కొడుకు ఎప్పుడైతే చెప్పాడో బంగారం కొనొద్దని చెప్పాడో అప్పుడైతే బిజినెస్ అయితే మొత్తానికి డల్ ఉంది. రేట్స్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల మేము ఎక్కువ రేటు పెట్టుకుంటాము, తక్కువ రేటు పెట్టి అమ్ముకోవాల్సి వస్తుంది. మొత్తానికైతే వ్యాపారం అయితే చాలా అంటే చాలా డల్గా ఉంది. అది ఈ మన ప్రధానమంత్రి చెప్పినప్పటి నుండి జనాల్లో గోల్డ్ అనేది ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గిందమ్మా, కొద్దిగా తగ్గింది. బంగారం మీద మోజు తగ్గింది. ఇప్పుడు ఎట్లా అంటే ఇంకా తగ్గుతుంది అని ఆశ అయిపోయింది. 1,65,000 దాకా పోయింది. ఇప్పుడు 1,45,000 ఉంది రేటు. జనాలకి ఏమంటే ఇప్పుడే కొనొద్దు, ఒక సంవత్సరం ఆగండి అని చెప్పేసరికి జనాలంతా ఆగిపోయారు. ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళు ఎంత కావాలో అంత కొంటున్నారు. మొత్తానికైతే వ్యాపారం అయితే చాలా అంటే చాలా మేము పెట్టుబడి పెట్టుకొని చేసుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మా సొంత ప్రాపర్టీ ఉన్నది కాబట్టి మేము ఇదే మెయింటైన్ చేసుకుంటున్నాం. అదే ఒకవేళ కిరాయి కట్టాలంటే 50,000 కిరాయి, ఒక గుమస్తాకు 20,000, మెయింటెనెన్స్ ₹1,00,000 ఉంటుంది షాప్ది మటుకు. ఇక మాకు అదన్నీ ఏం లేదు, భగవంతుని దయతోటి
ఏదో టైం పాస్కి వచ్చి కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాను. ఎట్లుందన్న గోల్డ్ సేల్స్ ఎట్లున్నాయి? జనాలు ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, నేను పుట్టపర్తిని నరేందర్ గోల్డ్ షాపు శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ యాజమాన్యం వల్ల మాట్లాడుతున్నాము. ఇప్పుడైతే ఏదైతే రేటు అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ ద్వారా మనకు బిజినెస్ అంతంత మాత్రమే ఉంది, చాలా డల్గా ఉంది. గోల్డ్ రేట్ తగ్గింది కదా, జనాలు ఇంట్రెస్ట్ ఉందా? గోల్డ్ రేట్ తగ్గినా కూడా ఇంకా పబ్లిక్ ముందుకు రావట్లేదు కొందాము అని. ఇంకా తగ్గుతుందేమో చూద్దాము, ఇంకా తక్కువైనాక కొందామని చెప్పి అనుకుంటున్నారు. మోడీ మో- ఇంపాక్ట్ కనిపిస్తుందా గోల్డ్ రేట్ పైన? ఉందండి, ఉంది. సేల్ పైన? మోడీ ఇంపాక్ట్ డెఫినెట్గా ప్రెషర్ పడింది. చాలామంది ఇప్పట్లో కొనట్లేదు. తగ్గిన తర్వాత చూద్దామని చెప్పి 1 year పోస్ట్పోన్ చేసుకుంటున్నారు పబ్లిక్. సో గోల్డ్ రేట్ తగ్గినా కానీ కొనేటోళ్ళు లేరు. లేరు సో పాత గోల్డ్ ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు జనాలు ఎక్కువ అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఉందండి, చేస్తున్నారు. కొద్దిమంది 50% రీయూజ్ చేస్తున్నారు. కొంతమంది డబ్బులు అవసరం ఉంటే వాళ్ళు సేల్ చేసేసుకుంటున్నారు. అది. సో గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది కొని పెట్టుకున్నారు బంగారం. సో ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుంటే మళ్ళీ ఆ బంగారం వచ్చి అమ్మేసేస్తున్నారు. లేదండి, అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్కి తీసుకొస్తే మాత్రము ప్రెషర్లో అమ్మేస్తున్నారు. లేదు అంటే అలాగే పక్కన పెట్టేస్తున్నారు. మళ్ళీ రేటు హైక్ అయిన తర్వాత అమ్ముదామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రేపు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆర్డర్ లేవని చెప్పి. ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఫుల్గా ఉంది, కాకపోతే ఇక్కడ వ్యాపారాలు మాత్రం చాలా డల్గా ఉన్నాయి. షాప్స్ అన్ని విలవిలబోతున్నాయి, కస్టమర్స్ లేరు. చూశారు కదా, ఇది సీజన్లో ఉన్నా ఇట్లా ఉంది, ఇటప్పుడు ఇట్లా ఉంటుంది. మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, మార్కెట్ గురించి వదిలేసండి. మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. విషయంలో ఇప్పుడు షాప్స్ కూడా ఎక్కడ దగ్గర షాప్స్ అయిపోయాయి కదా, ఎక్కడ పడితే అక్కడ అయిపోయినాయి షాప్స్. ఇప్పుడు ముందంతా లేదంతా. ఇంతకుముందు ఏమో ఇక్కడ పాత పోయారు కదా అన్నట్లు వస్తుండే పబ్లిక్. ఇప్పుడు చాలా తగ్గింది. ఇవి రేటు కేబుల్ ఉంటుంది కదా, ఎక్కువ తగ్గుతుంది. ఒకటి 5,000 10,000 తక్కువ అవుతుంది కదా, దాంట్లో కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు పబ్లిక్. కొనాలని ఇంట్రెస్ట్ పోయింది. పోయింది, తగ్గించాలి. ఒకప్పుడు 10,000 ఉన్న బంగారం ఎంతో కొంత కొనుక్కుండే కదా. కొంటుండే కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది పబ్లిక్. వెండి కూడా అట్లేదు. ఇప్పుడు వెండి కూడా 4,000 దాకా అయింది, 40,000 దాకా, 4 లక్షల దాకా అయింది. మళ్ళీ ఒకటే డౌన్ అయింది. అలా కూడా చాలా మంది ఇదే అవుతున్నారు. వ్యాపారం ఎట్లా ఉన్నది, కొడుకు కూడా అలాగే ఉంది. అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు ముందర. గోల్డ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈ రేట్ల గురించి మీరు? ఈ రేట్లు ఏంటంటే, ఈ రేట్లు ఎట్లుందంటే డిమాండ్ బట్టి రేట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు డిమాండ్ చాలా తక్కువ ఉన్నది. సో ప్రజలు ఏంటంటే వాళ్ళు కొద్దిగా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్లాట్స్, కార్స్ అండ్ అదర్ థింగ్స్. సో గోల్డ్లో చాలా ఇంట్రెస్ట్ తక్కువైంది. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి దానికి దీనికే ఇప్పుడు కొంటున్నారు. అంతకు మించి తర్వాత ఏం పర్చేజ్లు ఏం చేస్తున్నారు. గోల్డ్ రేట్లు కాస్ట్ తగ్గినా ఒక గ్రామీణ కొనేవాడు. అవును, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లేదమ్మా, అంత లేదు. ఇప్పుడు బిజినెస్ ఎట్లుందంటే వాళ్ళు ఏంటంటే పాత నగలు ఎక్స్చేంజ్ చేసి కొత్తవి తీసుకుంటున్నారు అంతనే తప్ప అంత అమౌంట్ పెట్టి కొత్తగా బంగారం కొనాలంటే కష్టం. 1,00,000 పైన పెట్టి 1 తులం బంగారం కొనాలంటే చాలా కష్టం. సో పాతది ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, దాన్నే మళ్ళీ వేరే కొత్త ఆర్టికల్ తీసుకుంటున్నారు అంతే. అంతే తప్ప కొత్తగా బంగారం కొనాలి అంటే కొనాలంటే చాలా కష్టం, కొంటలేరు ఎవరు. interest ఉందా అసలు public? లేదు ఇప్పుడు కొద్ది తగ్గింది ఇంట్రెస్ట్ సో గోల్డ్ మీద. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఒక అద్దె తులము అప్పుడు ఉండే గోల్డ్ రేట్ తగ్గుతుంది కదా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తా, ఎక్కడ తగ్గింది, ఏం తగ్గలేదు. ఇప్పుడు 1,50,000 ఉంది ఈరోజు, ఏం తగ్గలేదు. గోల్డ్ తగ్గదు కూడా, గోల్డ్ రేట్ తగ్గదు. రాను రాను ఇంట్రెస్ట్ పోతుంది, చాలా మటుకు తగ్గిపోతుంది గోల్డ్ మీద.